నమస్తే రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషన్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక పల్లెటూరులో ఒక చిన్న కుర్రాడు, ఒక 8 ఏళ్ళు పిల్లాడు ఉంటాడు. అనుకోకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తండ్రి తల్లి ఇద్దరు లేరు. ఆ పిల్లాడు ఏం చేయాలో తెలియదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు బంధువులు లేరు. సంపాదించడం తెలియని తనం, సంపాదించి ఇవ్వకుండా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. రోడ్డు మీద అక్కడ పడుకొని ఇక్కడ పడుకొని చిరిగిపోయిన బట్టలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా, దొరికితే తినడం లేకపోతే పస్తుండడం, ఎవరన్నా పెడితే తినడం, ఇదేదో ఇలా చేద్దామని చెప్పి భిక్షాటన మొదలుపెట్టాడు, అడుక్కోవడం, వాళ్ళు వీళ్ళు పెడితే తినడం. సరే, ఇది కరెక్ట్గా అనిపించలేదు అతనికి, ఏదన్నా చేయాలి అని చెప్పేసి ఒక షాప్లోకి, ఒక టీ షాప్, మిఠాయి అది అమ్ముతారు, అక్కడికి వెళ్ళి అక్కడ దీనంగా నిల్చుంటే ఏం కావాలి అని అడిగితే నాకు ఏదైనా పని ఇవ్వండి, పని చేస్తాను. సరే, పనిలోకి రమ్మని చెప్పేసి యజమాని పిలుస్తాడు. పనిలోకి వెళ్ళిన తర్వాత అయ్యి చెప్తాడు, ఇక్కడ ఎన్ని కడగడం, తుడవడం, అన్ని క్లీన్ చేయడం, బర్తన్లు ఎన్ని మొత్తం ఇది పాత్రలన్నీ కడగడం, ఇవన్నీ చేయడం. పాపం రాత్రి వరకు అలాగే పనిచేసేవాడు, పని చేసినందుకు తిండి పెట్టేవారు అంతే. సరే, అలాగే చేస్తూ ఉంటే అక్కడ ఒక మిఠాయి చేసి అతను, హల్వా చేసి అతన్ని గమనిస్తుంటాడు. హల్వా అంటే తనకు బాగా ఇష్టం, చూస్తుంటాడు, బాగా చేస్తున్నాడు, బాగుంది, అదే ఆ ట్రిక్ భలే ఉందని చెప్పేసి అనుకుంటూ అలా గమనిస్తూ ఒకరోజు రాత్రిపూట ఏం చేస్తాడంటే, అందరూ పడుకున్న తర్వాత, అక్కడే కదా తను పడుకునేది, ఆ పడుకునేటప్పుడు హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఆ బెల్లము, ఆ పిండి అవి తీసుకొని, నెయ్యి తీసుకొని రాత్రిపూట వండి కలిపాడు. చూసి మార్నింగ్ వానర్కి తీసుకొచ్చి ఇచ్చి, సార్ నేను హల్వా చేశాను రాత్రి అంటే, వానర్ తిడతాడు, ఎదవా నువ్వు వచ్చేది కడగడానికి తుడవడానికి వచ్చినాడు, నీకు వంట సంగతి నీకు ఎందుకురా, పోయి నీ పని చూసుకో అంటాడు. ఏం చేయలేని పరిస్థితిలో అది అక్కడి నుంచి మానేస్తాడు, అది వదిలేసి తర్వాత ఇక్కడ ఎంతకాలమైనా ఇలాగే ఏం ఎదుగు బతుకు లేకుండా ఉంటుంది, పట్టణానికి వెళ్ళిపోదాం అని ఢిల్లీ నగరానికి పోతాడు. అక్కడ ఢిల్లీకి దగ్గర గ్రామం అది, ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి పోయి అక్కడ చూస్తాడు, అక్కడ మిఠాయి కొట్లోనే, ఇంక ఎందులో పని చేస్తే అందులోనే కదా, అంతకుముందు అనుభవం. సరే, ఒక టీ స్టాల్, మిఠాయి అదంతా ఉంటుంది, అందులోకి వెళ్తాడు. అందులోకి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకొని అదే తుడిసే పని, కడిగే పని ఇస్తారు, పాత్రలు తవ్వడం ఇవన్నీ. రాత్రి వరకు అదే పని, భోజనం పెట్టడం అంతే. ఏదో చిన్న చిన్నగా కొంచెం డబ్బులు ఇవ్వడం, నగరం కదా, తిండితో పాటు కొంచెం పెట్టడం. సరే, అతను ఇక్కడ మిఠాయి చేసేవాడిని గమనిస్తూ ఉంటాడు, బాగా చేస్తున్నాడు అది. సరే, ఒకరోజు సెలవు వస్తుంది, మిఠాయి చేసి అతనికి ఏదో పని మీద వెళ్ళిపోతాడు. సడన్గా రాడు, మిఠాయి చేసేవాళ్ళు ఎవరు లేరు. యజమాని కంగారు పడుతుంటే, సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటాడు. చూస్తున్నాడు కదా, రోజు రకరకాలుగా చూస్తున్నాడు, అక్కడ ఇక్కడ చూసి తినదైన ఒక ఆలోచనతో ఉన్నాడు. ఒక అవకాశం ఇవ్వండి సార్ అంటాడు. సరే, తప్పదు, వేరే ఆప్షన్ లేడు కదా, ఎవడో వాడు గుడ్డులో మెల్ల, అసలు లేదనుకంటే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. సరే చేయమని అంటే, సరే చేస్తాడు. హల్వా చేస్తే 2 ఐటమ్లు చేస్తాడు, ఒకటి కాదు 2 ఐటమ్లు. ఒకటి రోజు లడ్డు అని, ఒకటి హల్వా ఒకటి. ఈ 2 తయారు చేస్తే ఆ వచ్చిన వాళ్ళందరికీ మతిపోయింది. వానర్ చూసి ఆశ్చర్యపోయాడు, ఏంటి టేస్ట్ డిఫరెంట్గా ఉంది, భలే ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయి, సరే ఇతనికి జీతం అది పెంచి కంటిన్యూ చేయమంటే జీతం తీసుకొని కంటిన్యూ చేస్తాడు. అతనికి బాగా పేరు వస్తుంది, ఆ డబ్బులు మిగిల్చుకున్నాడు, జీతంలో ఖర్చు ఏం లేదు, వీళ్ళే తిండి పెడతారు, ఇల్లు లేదు, అంత డబ్బంతా మిగిలిపోతుంది. ఆ డబ్బుతో సొంతంగా చిన్న స్టాల్ పెట్టాడు. అయితే ఎవరు అంత ఆదరించాల, ఎవరూ రాలేదు. మిగిలిపోయిందంతా కూడా తిని అనాథగా వచ్చాడు కదా, అనాథ పిల్లలకి పంచేవాడు, మిగిలిపోయిందంతా తీసుకెళ్ళి అనాథ పిల్లలకి పంచేవాడు. నిదానంగా అది అర్థం చేస్తూ తెలుసుకున్నారు, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది, అది ఇదని. సో బాగా వ్యాపారం పెరిగింది. బాగా వ్యాపారం పెరగడంతో ఆ ఊర్లోనే ఢిల్లీలోనే చాలా సంస్థలు వెలిసాయి. తర్వాత మొత్తం రాష్ట్రం అంతా, హర్యానా అంతా, దేశం అంతా, ఈ ప్రపంచం అంతా 100 కోట్ల రూపాయల వ్యాపారం ఢిల్లీ మిఠాయి వాళ్ళ. సో కాబట్టి క్రిస్తో నాస్తి దుర్భిక్షం. మనం పని చేయాలని ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏమీ కాదు. మనం ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడ ఉండిపోవడం కాకుండా, మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకొని అవి ప్రదర్శించే పని చేస్తూ ఉంటే భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. ఎవరైతే అవకాశాలు అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. సో ఇలాగే ఉంటుంది, ఇది వాస్తవంగా జరిగిన కథ. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి.
నా డేట్ ఆఫ్ బర్త్ 28 జనవరి 1951. 28 28 జనవరి 1951. 1951. ఉదయం 9:30కి. 51 81 అండి? 51 51. ఎస్ ఎస్ ఎస్. హస్త నక్షత్రం ఆదివారం ఉదయం 9:30కి. హలో, శనివారం నాడండి ఇది. ఆదివారం అన్నారు మీరు సార్. ఇది కన్యా రాశి. 1951 ఉదయం. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రం అండి. ఏం చేస్తున్నారండి? నేను రిటైర్ అయిపోయానండి. ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు? ఆంధ్ర బ్యాంక్ లో చేశాను. బ్యాంక్ లో 74 ఏళ్ళు కదా, రిటైర్ అయిపోయాను. అంత బాగానే ఉంది. తెలుస్తుంది, మీ వాయిస్ తెలుస్తుంది. ఎంతమంది పిల్లలండి? బాబు పాప అండి. అందరు సెటిల్ అయిపోయారు కదా? ఇద్దరు అందరూ సెటిల్ అయ్యారు, అంతా బాగుంది. వచ్చి సో మిగిలిన జీవితం బాగుండాలంటే ఏమి రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇది మీతో పాటు ఎవరుంటారు? నేను నా వైఫ్. ఇద్దరిది. ఇది ఇప్పుడు దాకా కుటుంబం కోసం రకరకాల ప్రాబ్లం కోసం అంతా ఎంతో కృషి చేశారు, కొట్లాడారు. ఇప్పుడు ఇది మీ సొంత జీవితం. దీనికోసం హ్యాపీగా మీరు రిలాక్స్డ్గా మీ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. చిన్న రుద్రాక్షలు 3 చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఈ 3 కుదరకపోతే 1 వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఎక్కడ పడితే అక్కడ ఇంతే తొందర. అసలు ఆలోచించరు ఏది కూడా. ఏది కనబడితే అది, లేకపోతే ఏది వింటే అది, ఏది చూస్తే అది. దాని గురించి వెనక ముందు ఆలోచించడం ఏముండదు. మొన్న పెనుమల్లిలో, ఖమ్మం జిల్లా పరిధిలో ఒక గర్భిణీ స్త్రీ, చిన్న సంఘటన చెప్తున్నాను, మొన్న జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది. టెస్టులు చేస్తారు కదా గర్భిణీ స్త్రీలకి, ముందు అన్ని టెస్టులు చేస్తారు. దాంతోపాటు HIV టెస్ట్ కూడా చేశారు. చేస్తే అక్కడ పెనుమల్లిలో వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మాయికి HIV పాజిటివ్ అన్నారు. టెస్ట్ కంగారు పడి ఇంటికి తీసుకెళ్ళే టెస్ట్ భర్తకు చూపించింది. ఇద్దరు కంగారు పడిపోయి ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు, ఇద్దరికి వచ్చి ఉంటుంది పాజిటివ్, కాబట్టి ఇద్దరు చనిపోదాం అనుకున్నారు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. సూసైడ్ చేసుకుందాం అనుకునే సూసైడ్ ప్రయత్నం చేసేటప్పటికి ఆ గ్రామస్తులు అక్కడ ఆపి విషయం తెలుసుకొని తొందరపాటు వద్దు, ఒకవేళ ఇందులో ఏమైనా తేడా ఉందేమో తెలుసుకుందాం అని చెప్పి ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మం తీసుకొస్తే ఖమ్మంలో టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అరే ఇదేంటి అని చెప్పేసి ఇందులో ఏదో జరుగుతుంది, ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ కల్లూరు తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్ చేస్తే అక్కడ ప్రాథమిక కేంద్రంలో టెస్ట్ చేస్తే అది నెగిటివ్ వచ్చింది. టోటల్గా ముందు ఆ ర్యాపిడ్ టెస్ట్లో చేసింది ఫాల్స్ టెస్టింగ్. అది చూసేసి ఇదే మామూలుగా అయితే ఏం జరుగుద్దంటే, చాలా చోట్ల ఏం జరుగుద్దంటే, ఎప్పుడైతే ఇలా రాంగ్ టెస్ట్ వచ్చిందో భర్తను అనుమానిస్తారు సాధారణంగా. వాళ్ళిద్దరు గొడవలు అవుతాయి, తర్వాత అది ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అలా జరగకుండా ఇద్దరి మీద ఒకరి నమ్మకంతో ఇలా జరిగింది ఏమిటి అని చనిపోయింది. అసలు ఏదైనా వినంగానే, చూడంగానే, జరగంగానే తొందరపడిపోక్కర్లేదు. దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దిస్. మనకి ఏమైనా ఉందా, లేకపోతే ఇది నిజమా, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అయినా HIV వచ్చినంత మాత్రం చచ్చిపోవాల్సినంత అవసరం లేదు. ఇవాళ 30-40 ఏళ్ళు ఈజీగా మందులు వాటికి ఉంటున్నాయి. రేపు పొద్దున ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము. అందుకని తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచిది కాదు. నిదానంగా ఆలోచించి, నిదానమే ప్రధానం. చాలా అంటే ఆలస్యం అమృతం విషయం అని ఒక సందర్భంలో చెప్తాను. అంటే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయొద్దు, నిర్ణయానికి రావడానికి టైం తీసుకో, నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయొద్దు అంటారు. అలాగే నిదానమే ప్రధానం. చాలా విషయాలు నిదానంగా ఉండడం వల్ల చాలా విషయాలు మనకి అవగతం అవుతాయి. కాబట్టి ఎప్పుడు తొందరపాటు మంచిది కాదు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఏం బాగున్నాం సార్, ఏం బాగలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి బాగలేదు. 13/7/62 నా డేట్ ఆఫ్ బర్త్. అంతకుముందు బ్రహ్మాండం ఉంది, చైనా పోయొచ్చా, అన్ని పోయొచ్చా. ఇప్పుడు ఏం బాగలేదు సార్, పరిస్థితులు బాగలేవు. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/7/62. ఏం చేస్తున్నారు మీరు? అంతకుముందు డైమండ్ టూల్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళ, బ్లేడ్లు, సిగ్మెంట్లు, చైనా పోయినా 10 సార్లు. అంతకుముందు బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలకు లేదు. ఇప్పుడు ఏం లేదు, 0 ఉంది సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును, శుక్రవారం కరెక్ట్.
అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, ఇది ధనుర్రాశి. ఇప్పుడు కూడా చాలా బాగుంది. మీరు ఎందుకు అనవసరంగా తొందరపడతారు, ఆందోళన పడతారు? ఇప్పుడు ఇంతమంది, ఇన్ని వేల మంది ట్రై చేస్తూ ఉంటారు ఫోన్, వాళ్ళు ఎవరికి కలవలేదు. మీరు అనుకున్నారు మీకు ఫోన్ కలిసింది. ఇప్పుడు ప్రతిదాన్ని మీరు నెగిటివ్గా చూడడం కంటే ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలాగే జరుగుతుంది. యద్భావం తద్భవతి. పైన తదాస్తు దేవతలు ఉంటారంట మనం కోరుకున్నది జరపడానికి. అంటే అశ్విని దేవతల పైన ఉంటారు వాళ్ళు. మనం ఏదన్నా అనుకుంటే అది జరగమని కోరుకుంటారు, జరగాలని. తదాస్తు అంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే, అశ్విని దేవతల గురించి మళ్ళీ ఇంకెప్పుడన్నా మాట్లాడదాం. మనకి ఈ ఇన్నర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్, ఇది అంతఃచేతన. అంటే ఇది అంతఃచేతన ఇలా కోరుకుంటుంది, ఇలా అనుకుంటుంది, మనం ఇలా అనుకుంటే అది ఇలా అనుకుంటుంది, ఇవన్నీ చెప్పకుండా అంతఃచేతన ఏం చేస్తుంది? మామూలుగా సబ్ కాన్షియస్ నువ్వు ఏదైనా నెగిటివ్ కోరుకుంటే ఆ పదాన్ని హైజాక్ చేసి ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ తయారు చేసుకొని బ్రెయిన్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి ఈ మెసేజ్ పంపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే తనకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. ఇది మనం మామూలుగా శాస్త్రీయంగా పరిశీలించినట్టయితే. మన పెద్దవాళ్ళు ఇది ఏమీ చెప్పకుండా, ఎంత చేతన, సబ్ కాన్షియస్, సెమీ కాన్షియస్ ఏమీ చెప్పకుండా అశ్విని దేవతలు, ఈ అశ్విని దేవతలు మనోపలంగా ఎలా ఉద్భవించారనే తర్వాత చెప్తారు. అది మనం ఇప్పుడు అవసరం లేదు. సో అశ్విని దేవతలను సింపుల్గా తదాస్తు దేవతలు ఉంటారని చెప్పారు. ఇదంతా చెప్పకుండా నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఒక్కసారి మీరు ఎన్ని పక్కన పెట్టి పాజిటివ్గా అనుకొని చూడండి. వరల్డ్స్ని ఏమంటాడంటే 1 can do, I can do. ఎవరన్నా చేస్తే నేను చేస్తాను. సో మీరు చేయగలరు. మీ అనుభవం ఎంతో ఉంది, ఇప్పటికి ఎన్నో చేశారు. అనవసరంగా చిన్న చిన్న విషయాల్ని మీరు మ్యాగ్నిఫైర్ చేసుకొని, చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూసి నేనింతే అని చెప్పి ఆలోచన చేసేదానికంటే మీరేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరేం చేయగలరు? మీ బలహీనతల్ని భూతద్దంలో చూడడం కాదు, మీలో ఉన్న బలాల్ని ఒక్కసారి తలుచుకోండి. ఒక్క బలాన్ని గుర్తించండి, మీరు అద్భుతాలు చేస్తారు. సో అనవసరమైన ఆందోళన అవసరం లేదండి. ఒక ఏకాదశి ముఖి రుద్రాక్ష 11 ముఖాలు, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే ఏకముఖి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలా ఏది పడితే అది వేయకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారం ఎక్కడికో దగ్గరికి వెళ్ళడానికి ఈ మధ్యన ప్లాన్ చేస్తున్నాం సంస్థ తరఫున. అందుకనే ఈ గురువారం కమింగ్ థర్స్డే 6వ తారీఖు నేను బెంగళూరు కార్యాలయానికి వెళ్తున్నాను. సో బెంగళూరులో నేను కొన్ని గంటల మధ్యాహ్నం వరకే ఉంటాను, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టం అవుతుంది, అక్కడ నమోదు చేయించకండి. వేరు సెల్ ఫోన్లో చేస్తుంటారు వేరు పేర్లు, అది ఇబ్బంది అవుతుంది, అలా జరగకూడదు. నేను బెంగళూరులో కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. అది బెంగళూరు నగరం చాలా పెద్దది. దట్టు మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంచుమించు దాంట్లో సగం మంది ఉంటారంటే ఆశ్చర్యపడక్కర్లా బెంగళూరులో. అంతేకాకుండా లింగాయత్స్ బాగా ఎక్కువ, అంటే శివతత్వాన్ని బాగా ఎక్కువగా ఇది ఉంటుంది అక్కడ. కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు లింగాయత్సే ఉంటారు. హుబ్లీ, ధార్వాడ్ ఇలాంటివి చాలా. సో కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. అక్కడ నాకు చాలా ఒత్తిడి ఉంటుంది, రష్ ఉంటుంది. మీరు 2-3 పేర్లు ఇస్తే కష్టమవుతుంది. చాలా కాలం తర్వాత నేను బెంగళూరు వెళుతున్నాను. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా, అంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు చెన్నైకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చోబెట్టి, అటు మీరు ఒక రూమ్లో కూర్చుంటారు, నా రూమ్లో ఇక్కడ నేను కూర్చుంటాను. 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా అంటే అది చెన్నై, బెంగళూరు, అది ఏదన్నా కావచ్చు, ఏ ఊరన్నా, అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఎక్కడికైనా మీరు వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, 6వ తారీఖు బెంగళూరులో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ తీసుకుందాం. హలో. నమస్తే అండి గురుగారు గారు మాట్లాడండి. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24/12/75. ఎంత? 24/12/75. 1975 డిసెంబర్ 24.
బుధవారం పుట్టినట్టు తెలుసు కదా సార్? తెలుసండి. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు ఎంత? ఇది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని నక్షత్రము. రైట్ అండి. ఒక 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, వీలైతే ఈ 3 వేయడానికి ట్రై చేయండి. హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం, ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరి సహకారం అన్నా తీసుకుంటే ఆ పని త్వరితంగా అవ్వడం కానీ మంచి క్వాలిటీతో అవ్వడం కానీ జరుగుద్ది. అదే దైవికమైన సపోర్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి వీలైతే ఈ 3 వేయడానికి ట్రై చేయండి. 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి. ఇది హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా 1. ఆల్ ది బెస్ట్. గురుగారు, చాలా మంది ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుని ఎదుటి వాళ్ళని చాలా తక్కువ అంచనా ఇస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు వాళ్ళతో పడుతుంటారు అప్పుడప్పుడు. అన్ని సందర్భాల్లో మన తెలివితేటలు పనిచేయవు. లండన్లో వివేకానంద ఒకసారి ఇలాగే ట్రైన్లో వెళుతుంటే కొంతమంది ఆడపిల్లలు ఆయన ముందు కూర్చున్నారు. కూర్చొని ఏంటి విచిత్రమైన గెటప్, ఈ డ్రెస్ ఏంటి, లోకం ఏంటి, తలపాగా ఏంది, డ్రెస్ ఏంటి, విచిత్రంగా ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు జోకులు వేసుకుంటుంటే ఆయన చెయ్యి చూస్తే ఒక ఖరీదైన వాచ్ కనిపిస్తుంది. వివేకానంద మంచి ఖరీదైన వాచ్ కనబడితే అబ్బా ఈ ఎవడో బికార్ లాగా ఉన్నాడు, వీడికి ఇంత ఖరీదైన వాచ్ ఏంటి, ఎలాగన్నా కొట్టేద్దాం అనుకుంటాం. ఎలాగన్నా వాచ్ కొట్టేద్దామని ఆడపిల్లలందరూ 4-5 కూర్చొని ఉంటారు. ఎలాగన్నా కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి అతనితో చెప్తారు, నువ్వు వివేకానంద చెప్తారు, నువ్వు మర్యాదగా నీ చేతుకున్న వాచి ఇచ్చేసే. పిచ్చోడ ఎదురు కూర్చున్నాడు, ఏం తెలియదు అనుకున్నారు. నీ చేతుకున్న వాచి ఇచ్చే, లేకపోతే మేము చైన్ లాగుతాము, టీసీ వస్తాడు, పోలీసులు పిలుస్తారు, మమ్మల్ని అల్లరి చేసావు, ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తాము అని చెప్పేసి అన్నీ చెప్తారు. మేము పోలీసులు వస్తే నేను ఊరుకోరు, ఇక్కడ చట్టం బలమైంది అని చెప్తే ఆయన అంతా విన్న తర్వాత ఏమీ విన్నట్టు నటిస్తున్నాడు. నాకేం వినబడలేదు అంటాడు. ఏం వినబడట్లేదు, పేపర్ మీద రాయమంటాడు. 2-3 సార్లు చెప్తారు, నాకేం వినబడట్లేదు, రాసి ఇమ్మంటాడు. అదే పేపర్ మీద రాస్తారు వాళ్ళు, మీరు ఇవ్వకపోతే అల్లరి చేస్తామని. అప్పుడు చీటీ తీసుకొని ఇప్పుడు చెప్తాడు, రాసిచ్చారు కదా పేపర్ మీద, నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయి, నేనే పిలుస్తాను పోలీసులు అంటాడు. పేపర్ మీద రాసి రిటర్న్గా రాసి ఇచ్చారు కదా, మేము ఏం చేస్తాం, ఇంకేం చేస్తారు వాళ్ళు, పోలీసులు చూపిస్తే వాళ్ళు లోపలేస్తారు. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం తెలివైన వాళ్ళు అనుకోక్కర్లేదు. మనకంటే తెలివైన వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు. ఒక్కొక్కసారి మన అతి తెలివితేటలు మనకే నష్టం చేకూరుతాయి. కాబట్టి అన్ని రకాలుగా మామూలుగా ఉండి ఎదర వాళ్ళని కూడా గౌరవిస్తే మంచిది. మనం గొప్పవాళ్ళం, ఎదర వాళ్ళే తక్కువ వాళ్ళేం కాదు. అలా అనుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమస్తే సార్. ఏం సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాబు గురించి తెలుసుకున్నాను కాల్ చేశాను. ఏండి? మా పెద్ద బాబు గురించి తెలుసుకున్నాను కాల్ చేశాను సార్. వాళ్ళ పెద్ద పాప గురించి తెలుసు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 22/7/2012. చిన్నపిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. 22/7/2012 అవసరం లేదు సార్. వాళ్ళకి ఏమి ఇస్తాం? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, చదువుల కోసము, ఆరోగ్యం కోసము. ఓ చిన్న రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది వచ్చాక ఎన్ని ఫలితాలు వస్తాయో. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత అమ్మాయికి ధరింపజేయండి. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. వచ్చాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వచ్చే ఫలితం ఎలా ఉంది చూసి ఆశ్చర్యపోతారంటే అతిశక్తి కాదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ తీసుకుందాం. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. ప్రాబ్లమ్స్ వచ్చాయండి ఇప్పుడు. ఏమిటమ్మా? కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మేము. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. జూలై 2, 1964 అండి. ఎవరిదమ్మా ఇది? మా హస్బెండ్ గారిది. 1964 అండి. అమ్మ గురువారం పుట్టినట్టు వారు తెలుసా? తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా? 3 అండి. ట్రిప్లెట్స్ అండి మాకు. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది వృషభ రాశి. పిల్లలు ఏం చేస్తున్నారు? సెటిల్ అయిపోయారమ్మా?
ముగ్గురు కవల పిల్లలండి. బాబుకి ఆస్ట్రేలియా పంపించాము, సెటిల్ అవ్వలేదండి. పాప పెళ్ళయింది, అతను సరిగ్గా చూడు కొడతాడండి. చిన్న బాబేమో ఆడికి సరిగ్గా చదువు రాలేదు, ఏదో ఇంటర్ వరకు చదివాడు, చిన్న జాబ్ చేస్తున్నాడండి. అమ్మ వీరికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీ వారికి వీలైతే వేయండి అమ్మా. ఒక్క దశముఖి రుద్రాక్ష ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుంది. ఇది దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, దీంతో పాటు ఏవైనా కలిపి వేసుకున్నా బాగుంటుంది, ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించమని చెప్పండి, చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీ దగ్గరకు అందరూ పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు కదా, సామాన్యులకు మీ అపాయింట్మెంట్ లభిస్తుంది? అలాగే ఉంది, చాలాసార్లు చెప్పాను. నాకు వాళ్ళ వ్యక్తిగత ఇది స్థాయితో నాకు సంబంధం లేదు. వాళ్ళ జాతక పరిశీలన చేయడమే, జాతకం ఎలా ఉంది, దీనికి ఏం అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఏమిటి మార్గం అనేది చూస్తాను తప్ప వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నారు నాకేం సంబంధం లేదు. ఇప్పుడు మనకి ఆ ఫోటోలు అవి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వేస్తారంటే మా సంస్థ వాళ్ళు అది ఐడి ఉన్న వాళ్ళు వేస్తే ఈజీగా రికగ్నైజేషన్ ఉన్న వాళ్ళ ఫోటోలు వేస్తే గుర్తిస్తారు. అంతేగాని ఏమి ముఖం తెలియని వాళ్ళు వేస్తే ఉపయోగం ఏమి ఉండదు కదా. నాకు ఎవరైనా ఒకటే. ఇప్పుడు నాకు ప్రారంభంలో చెప్పాను, నాకు కన్సల్టేషన్ ఉండదు, నాకు రికమెండేషన్లు తీసుకోను, తర్వాత నేను ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వను. ఇవన్నీ లేనప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి డబ్బు తీసుకుంటే అప్పుడు నేను ఎదరవాళ్ళ స్థాయి నాకు సంబంధం. కానీ ఏమీ లేనప్పుడు సామాన్యులైనా ఒకటే, సెలబ్రిటీ అయినా ఒకటే, నాకు వాళ్ళ వ్యక్తిగత స్థాయితో సంబంధం లేదు. వాళ్ళ జాతకం మాత్రమే నాకు అవసరం, అది మాత్రమే. అందుకనే నేనేం కోరుకుంటానంటే, ఏం అడుగుతానంటే రోజు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే చెప్పండి, నేను 2-3 చూడను. అంటే నాకు సమయం ఉంటే సరిపోతుంది, సంఖ్య కాదు. ఒక జాతకాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక 8 సెకండ్లలో నేను జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి తీసుకొని 8 సెకండ్లో నా మెదడు పనిచేస్తోంది, నా పెదాలు కదులుతున్నాయి, నా చేతులు రాస్తున్నాయి, నేను మాట్లాడుతున్నాను. ఈ అన్ని పనులు 8 సెకండ్లో చేస్తున్నాను. తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు ఇవన్నీ చూస్తున్నాను. నాకు 1 నిమిషం టైం ఇస్తే, 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా బాగా అనలైజ్ చేయగలను. నా మీద నాకు చాలా నమ్మకం, నేను బాగా చెప్పగలను. అందుకనే నేను ఏమంటానంటే, సంఖ్య కాదు నాకు కావాల్సింది, సమయం ఇవ్వండి. మీరు 2-3 పేర్లు కాదు చెప్పాల్సింది, 1 పేరు నమోదు చేయించండి. ఖచ్చితంగా నేను మ్యాక్సిమం చెప్పగలిగింది నేను చెప్తానని చెప్తున్నాను. నా మీద నాకు నమ్మకం, నేను బాగా అనలైజ్ చేయగలనని. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. మీ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేదు, మీ జాతకాన్ని మాత్రమే పరిశీలిస్తాను. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.